మా ఈరోజు క్లాస్ వచ్చేసి శారీ పెట్టికోట్ అనమాట. ఈ శారీ పెట్టికోట్కి మెజర్మెంట్స్ ఏమేమి కావాలో చూడండి. పొడవు 35 ఇంచీలు వచ్చింది, నడుములు వచ్చేసి 45 ఇంచీలు. దీనికి డివైడెడ్ బై 8 చేయాలి. డివైడెడ్ బై 8 చేస్తే 5.5 ఇంచీలు వస్తుంది. దీనికి ఒక ½ ఇంచు ఖర్చు కోసం కలుపుకుంటే 6 ఇంచీలు వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మార్కింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను క్లాత్ మీద. దీనికి క్లాత్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2 మీటర్లు పడుతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 2.25 మీటర్ పడుతుంది. సరేనా? క్లాత్ ఫోల్డింగ్ చూడండి అమ్మా. ఇది 2 మీటర్స్ క్లాత్. ఫస్ట్ నడుము పట్టి తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫోల్డింగ్ చేశాను. నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి? 45 వచ్చింది. దానికి ఒక 2 ఇంచీలు కలుపుకుంటే చూడండి నడుము లూజ్ ఎంత? 45. అంటే ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, అంటే 4 లేయర్స్ మీద ఉంది కదా. 2 లేయర్స్ మీద తీసుకోవడానికి సరిపోదు అనమాట. ఎందుకు? ఇది ఎంత వచ్చింది నాకు? 18 ఇంచెస్ వచ్చింది. 18కి డబల్ చేసుకుంటే ఎంత? 36 వస్తుంది. నడుము లూజ్ సరిపోయిందా? సరిపోదు. కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి నేను ఈ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలమ్మా. పొడవు 4 ఇంచులు తీసుకుంటే మనం మిగతా పొడవు సరిపోద్దా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 35 కదా, ఇక్కడ 39 వచ్చింది. అంటే నాకు సరిపోతుంది అనమాట. ఇది అది ఒకసారి చెక్ చేసుకునే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు. 4 ఇంచులకి నడుము పట్టి జాయిన్ చేసుకొని మనకు కావాల్సిన కొలత తీసేసుకోవాలి. సరేనా? దీన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎంత కావాలి మనకి? 47 కావాలి. 45 లూజు ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు పావడా కట్ చేద్దాం. చూడండి, ఫామ్గా తెలుసు కదమ్మా. ఎంత నడుము లూజు? 45. డివైడెడ్ బై ఎంత చేయాలి? ఎంత వస్తుంది? 5.5 ప్లస్ 0.5 ఎంత వస్తుంది? 6 ఇంచెస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఈ చివరన 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 6 చేస్తే ఇక్కడ ఎంత చేసుకోవాలి? డబల్ చేయాలి కదా. 12 ఇంచెస్ వచ్చేసింది. చూడండి, మనం ఇంక అటు సైడ్ ఏం కట్ చేయక్కర్లా. 12 ఇంచెస్ వచ్చేసింది. ఇక్కడ 12 ఇంచెస్. ఇప్పుడు ఈ సైడ్ ఆపోజిట్ సైడ్లో అక్కడ 12 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 6 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ 12 వచ్చేస్తుంది. మిగిలిన క్లాత్ స్కేల్ తీసుకొని క్రాస్గా లైన్ తీసుకోండి. అర్థమైందా? ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలమ్మా.
చూడండి అమ్మా ఎన్ని పీసులు వచ్చిందో చూడండి. కొంచెం దూరంగానే పెట్టు. ఈ పైన 3 పీసులు, లోపల 3 పీసులు వచ్చినాయి కదా, 6 పీసులు వచ్చేసినాయి కదా. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా ఉంది చూడండి, అది సైడ్స్ రావాలి. ఈ క్రాస్గా ఉండేది దీనికి జాయిన్ చేసుకోవాలి. సరేనా? స్టిచ్చింగ్ ఎలా చేయాలి చూద్దామా? మిషన్ పెట్టేసేయండి. చూడండి మా స్టిచ్చింగ్ చూడండి. ఇది పెద్ద పీస్ కదా, పెద్ద పీస్కి ఆ పక్క ఈ పక్క చిన్న పీసులు రావాలి. ఈ చిన్న పీసు ఇటువైపు ఒకటి జాయిన్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా ఉంది చూసారా, ఈ క్రాస్ పీస్ని ఈ క్రాస్ వైపే జాయిన్ చేయాలి. ఈ స్ట్రైట్ వైపు సైడ్లకు రావాలి. మళ్ళీ ఇంకొక చేసుకోండి. జాయిన్ చేస్తాము. ఈ 3 పీసెస్ జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక సైడ్ ఇది కూడా జాయిన్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 5 ఇంచుల వరకు ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి 2 వైపులు. కానీ ఇక్కడ పన్నా వచ్చింది కదా, ఈ పన్నా సైడ్ వచ్చింది కాబట్టి ఇదేం మనకి పీసులు రావు కాబట్టి ఇలా కూడా వదిలేయచ్చు. సరేనా? కటింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇట్లా. ఓకేనా? ఇటువైపు కూడా పన్నా సైడ్ వచ్చింది కదా, ఇది ఆపోజిట్ సైడ్ వెనక వైపు, ఇది పై వైపు. ఇట్లా సమానంగా రావాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా 1 ఇంచు దేనికి? చివర్లో మర్చిపోతుంది దానికి. ఒక ఫోల్డింగ్, రెండో ఫోల్డింగ్.
తీసేసి ఇక్కడ చూడండి, ఒక 1/4 ఇంచ్ మడవండి. మళ్ళా ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి. దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. కాలేదు. ఒక 4 ఇంచెస్ ఓపెన్ పెట్టుకోండి ఇక్కడ. మనకి ఇక్కడ ఈ క్లాత్ ఇలా ఫోల్డింగ్స్ పడింది కదా, దానివల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చిందనమాట. ఈ కింద ఈ డిఫరెన్స్ కట్ చేసేసేయండి. క్లాత్ చేసి సమానంగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఎంత ఉంది? 2 ఇంచెస్ ఉంది కదా. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ చిన్న మడత, అర్థమైందా? పాస్ చేయండి. ఓకే. మనకి కింద వచ్చేసి వెడల్పు వస్తుంది కదా, పైకి వచ్చే కొంది కొంచెం వెడల్పు తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే లూజ్ వస్తుంది కొంచెం. అప్పుడు ఏం చేయాలి మీరు? చిన్న చిన్నగా అక్కడక్కడ, అంటే ఇక్కడ చూసుకోండి, ఈ కుట్టు దగ్గరికే ఈ కుట్టు వచ్చిందా లేదా చూసుకోండి. ఇట్లా ఈ కుట్టు దగ్గరికే ఇది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇట్లా అప్పుడు సమానంగా వచ్చేస్తుంది అనమాట. చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి అంతే.